Welcome to my channel. Please subscribe. ఆకాశహర్మ్యాల వైభవం పెరిగే కొద్దీ అవి సామాన్యుల వీధులపై విసిరే నీడలు మరింత గాఢంగా మారుతున్నాయి. ఈ భవంతుల ఎట్టు పెరగడమంటే వాటి కింద ఉన్న జీవితాల వెలుగును మాయం చేయడమే. ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వార్డును గమనించండి. ఇక్కడ ప్రతి అడుగులోనూ కొరత, ఒత్తిడి కనిపిస్తున్నాయి. ఒకవైపు అంతులేని విలాసం, మరోవైపు ప్రాథమిక వసతుల కోసం జరుగుతున్న ఈ పోరాటం మన సమాజపు అసమతుల్యతను ఎత్తిచూపుతోంది. మనం ధనం అని పిలిచే ఈ నిధులు ఒక స్థాయి దాటాక అపరిమితమైన శక్తిగా మారుతాయి. మితిమీరిన సంపద అంటే కేంద్రీకృతమైన అధికారం. అంతులేని ఆస్తుల పోగుతీత సమాజంలో ఒక లోతైన ఒత్తిడిని సృష్టిస్తోంది. ఇది వ్యక్తిగత విజయంగా మొదలై క్రమంగా మన వ్యవస్థల పునాదులను బలహీనపరుస్తోంది. ఇంగ్రిడ్ రాబిన్స్ తన లిమిటేరియనిజం పుస్తకంలో విశ్లేషించినట్లు, అతి సంపద ప్రజాస్వామ్య వ్యవస్థల ఆరోగ్యానికి ఒక తీవ్రమైన ప్రమాదకారి. అపారమైన సంపద ఉన్నవారు దానిని ఉపయోగించి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తారు. ప్రజా ప్రయోజనాల కంటే తమ వర్గ ప్రయోజనాలకే ప్రాధాన్యత దక్కేలా చట్టాలను రూపొందించుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న యానిమేటెడ్ డయాగ్రామ్లో వెల్త్ డిఫెన్స్ అనే పరిశ్రమ ఎలా పనిచేస్తుందో చూడవచ్చు. లీగల్, లాబీయింగ్ మరియు ఆఫ్షోర్ రక్షణ వలయాలు బిలియనీర్ల ఆస్తులను పన్నుల నుండి, నిబంధనల నుండి కాపాడుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే అధికారం అందరికీ సమానంగా పంపిణీ కావాలి. కానీ కొద్దిమంది వద్దే ఈ అంతులేని సంపద పోగుపడటం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే విరుద్ధం. రాజకీయాల పరిధి దాటి ఈ అతి సంపద పర్యావరణంపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ భారీ బొగ్గుగుట్ట పర్యావరణ విధ్వంసంలో సూపర్ రిచ్ గ్యాస్ పాత్రను గుర్తుచేస్తోంది. కార్బన్ ఎకానమీ ద్వారా సంపాదించిన ఈ ఆస్తులు భూమికి భారంగా మారుతున్నాయి. దీనివల్ల కలిగే సామాజిక నష్టం ఆఫ్లువెన్జా రూపంలో కనిపిస్తుంది. అతిగా సంపదను పోగు చేయడం వల్ల కలిగే మానసిక రుగ్మత, సమాజం పట్ల బాధ్యత లేకపోవడం మరియు నైతిక పతనం ఈ ఆఫ్లువెన్జాకు లక్షణాలు. అయితే బిలియనియర్లు ఉంటేనే ఆవిష్కరణలు సాధ్యమని, వారు రిస్క్ తీసుకుంటేనే ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని ఇన్సెంటివ్ ఆర్గ్యుమెంట్ వాదిస్తుంది. వారు తెచ్చే చిన్నపాటి ఇన్నోవేషన్ కంటే వారు సృష్టించే దుష్ప్రభావాలే ఎక్కువ. పన్నుల ఎగవేత, రాజకీయ జోక్యం వంటి బరువులు ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అంతులేని సంపద సృష్టించే సామాజిక నష్టాలతో పోలిస్తే వారందించే ఆర్థిక లాభాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అనియంత్రిత ఎదుగుదలకు పరిమితులు విధించడమే లిమిటేరియనిజం ఉద్దేశం. ఒక వ్యక్తి వద్ద ఎంతవరకు సంపద ఉండవచ్చు అనే రేఖను ఇది గీస్తుంది. లిమిటేరియనిజం అనేది ఒక సమగ్రమైన కార్యాచరణ. ఇందులో నిర్మాణాత్మక మార్పులు, ఆర్థిక విధానాలు మరియు నైతిక ప్రవర్తన అనే 3 కీలక అడుగులు ఉన్నాయి. ఈ యానిమేషన్లో చూస్తున్నట్లుగా ట్యాక్స్ హెవెన్స్ను రద్దు చేయడం మరియు పటిష్టమైన ట్యాక్స్ విధానాల ద్వారా సంపదను తిరిగి పంపిణీ చేయడం ఈ ప్రణాళికలో ముఖ్య భాగం. ఇలా సేకరించిన నిధులు నేరుగా ప్రజోపయోగ వ్యవస్థల్లోకి ప్రవహిస్తాయి. తద్వారా పబ్లిక్ స్కూల్స్, హాస్పిటల్స్ వంటి సామాజిక మౌలిక సదుపాయాలు మళ్లీ బలోపేతమవుతాయి. లిమిటేరియనిజం అనేది సమాజం విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి ఏర్పాటు చేయాల్సిన ఒక అవసరమైన రక్షణ కూడా. ఆస్తులపై నేరుగా ఒక పరిమితి లేదా వెల్త్ క్యాప్ విధించడం ఒక సాహసోపేతమైన ఆలోచన. దీనిని అమలు చేయడానికి వెల్త్ ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. అంటే ఆస్తుల వివరాలు ప్రజలందరికీ తెలియాలి. ఇది కష్టమైన పనిగా అనిపించినా కనీసం ఎగ్జిక్యూటివ్ జీతాలకు మరియు వారసత్వంగా వచ్చే భారీ ఆస్తులకు ఒక హద్దు ఉండాలని మనం కోరవచ్చు. ఈ పర్యావరణ సంక్షోభం మనందరినీ హెచ్చరిస్తోంది. నేడు మనం చూస్తున్న అత్యధిక సంపద పర్యావరణ విధ్వంసం ద్వారా సంపాదించినదే. ఈ మంచుఖండాల కరుగుదల ఆ నష్టానికి ఒక నిశ్శబ్ద సాక్ష్యం. ఈ ప్రత్యేక పన్ను పర్యావరణానికి జరిగిన నష్టానికి బిలియనీర్లు చెల్లించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత. ఇది భవిష్యత్ తరాలకు మనమివ్వాల్సిన కనీస భరోసా. సంపదను కేవలం పన్నుల ద్వారా నియంత్రించడమే కాకుండా అసలది ఒకే చోట పోగుపడకుండా ఉండే ఆర్థిక నమూనాలను మనం నిర్మించాలి. ఈ వైట్ బోర్డ్ డయాగ్రామ్లో కనిపిస్తున్న కార్మికుల యాజమాన్యంలోని సంస్థలు దీనికి మంచి ఉదాహరణ. వర్కర్ ఓన్డ్ కోఆపరేటివ్స్ ద్వారా ఆర్థిక వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. ఇది బిలియనీర్లు పుట్టకుండానే సమాజం మొత్తానికి లాభాలు చేకూరేలా చేస్తుంది. క్లింట్ మూర్చిసన్ చెప్పినట్లు డబ్బు ఎరువు లాంటిది. దాన్ని అంతటా చల్లితే ఎంతో మేలు, కాని ఒకే చోట పోస్తే కంపు కొడుతుంది. సంపదను పంచితే సమాజం బలపడుతుంది, ఒకే చోట పోగేస్తే అది విషమవుతుంది.